లేకుండా తీన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన కథ అయినది నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది. కానీ ఆయన బీఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరో వాడు దోలినరో అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళీ మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన. అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనను ఎత్తుకొని పోయారు. ఈయనను ఎత్తుకొని ఫామ్ హౌస్ పోయారు. నీ గుండె మీద నీ గుండె మీద వచ్చేసి చెప్పు, నువ్వు ఫామ్ హౌస్కి పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బీఎస్పీ కేసీఆర్ ఖబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని నీ యాక్టింగ్ అంతా నేను బ్రహ్మానందాన్ని చూసినట్టు చూస్తుంటాను. వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. ఆఖరికి ఏం చేసి నెరికేనా, నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు. వస్తున్నామో నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలిత కళలు బాజప్తా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుంటు. చిన్నది మోతాదు గింతే ఉంటుంది కేసు. అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. నీ డ్రామాలు మాకు తెలివయా? ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ను అరే సన్నాసి కేసీఆర్ తీన్మార్ మల్లన్న కడిగిన ముత్యంరా, ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతావరని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలుకు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు, అమ్మ మేమున్నామని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, ఇన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చో. నాకు తెలియకుండా ఏం జరగలే. కానీ రెండో విషయం ఏం చెప్తా ఉన్నంటే, సోదరులారా, తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రజల హక్కుల కోసం అడిగినందుకు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమన్నందుకు, వీళ్ళకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వమన్నందుకు నా మీద కేసులు పెట్టాడు. సరే 20 కేసులు ఉన్నాయి. నేనంటే ప్రజల కోసం పోరాడి చేశాను. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? ఏ బార్డర్ల కొట్లాటకు పోయింది? సైనిక యుద్ధాన్ని చేసిన అది సారదంద చేసిపోయింది. నీ చెల్లె పోయిన పోకడకు ఆమెనంట కడిగిన ముత్యం అట. కేసీఆర్ అంటాడు ఆమె కడిగిన ముత్యం అంటాడు. నువ్వు కడిగిన ముత్యమా మరి దేంతో కడగాలో మీరే చెప్పాలి. మళ్ళీ అదే సారబోసి కడగవలసి వస్తాడు. ఇల్లంతా దొంగల ముఠ. కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠ. మా రాజేందర్ అన్నట్టు చెప్పినట్టుగా టేపులు పెట్టుకొని కాదు, ఇక్కడనేమో టేపులు పెట్టుకొని గజాలల్లా, వాళ్ళేమో గొలుసులు పెట్టుకొని తిరిగిరు. పెద్ద గొలుసులు పెట్టుకొని తిరిగి హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడికక్కడ దోపిడీ చేసిరు. మీసం మేలెత్తాడని మీసాలు లేవు వాళ్ళకి. ఇగో ఇటువంటి డైలాగులు కొట్టి జనాన్ని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్కి. తీన్మార్ మల్లన్న మంచోడా కాదా ఈ జనాన్ని అడిగితే తెలియరా? ఈ హనుమకొండ చౌరస్తా కాడికి వస్తావా? కేసీఆర్ నువ్వు పోతానా నేను పోతాను, నిలబడదాం, ఓ చెప్పాడ పెడదాం. వక్ఫ్ బోర్డు భూములు కూడా మింగితివి. ఆఖరికి అల్లాను మింగిండు, రాముని మింగిండు, ఏసుక్రీస్తుని కూడా మింగిండు కేసీఆర్. దేవుళ్ళని కూడా మింగిండు. నేను మొర్రో మొత్తుకున్నా, కేసీఆర్ జర ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పిన. ఆత్మ పరిశీలన ఎక్కడ? అహంకారం. ఇప్పటికి కూడా ఇంకా అహంకారం దిగుతలేదు. ఏమంటే ప్రజలే తప్పు చేసిరా, మాదేం పోయింది అంటున్నాడు. ఇప్పుడు కోర్టు లేకపోతే ప్రజలు తప్పు చేసినట్ట. మా నాయన రాజేంద్ర గెలిస్తే ప్రజలు తప్పు చేసిరు అంటుడు. సిగ్గుండాలి ఏమన్నా చెప్పేందుకు.